ఈ సామాజిక వర్గంలో తమదైన పాత్ర పోషించి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రగతికి మూల కారణంగా ఈ యొక్క దేశ ప్రజలను సరియైన మార్గంలో పెట్టేటటువంటి పద్ధతుల్లో తీసుకొచ్చేటటువంటి బాధ్యత రెడ్డి సోదరులందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అమర్నాథ్ రెడ్డి అన్నకి నమస్కారం. సోదర సోదరీమణులందరికీ కూడా తెలుసు, మన దేశం మీద, మన భారత సంస్కృతి మీద గత కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ దేశం, మన దేశం, మన ప్రజల, మన హిందూ సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా మన సామాజిక వర్గం మీద ఉంది అని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. 1000 సంవత్సరాల పైగా దాడికి గురైనటువంటి ఈ యొక్క భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవడంలో మనం ముందంజలో ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. విదేశీ పాలన పోయింది కానీ, తురుష్కులు కానీ, బహమనీయులు కానీ, మిగతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆంగ్లేయులు కానీ, వారి విదేశీ పాలన పోయినప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఈరోజు కూడా దాడులు అన్నటువంటిది ఆగలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దాడిని ఇప్పటికీ కూడా అంతర్గతంగా తోస్తున్నటువంటి, అంతర్గతంగా రేకెత్తిస్తున్నటువంటి ఈ కలహాలని కొన్ని శక్తులు ఈ అంతర్గత కలహాలను సృష్టిస్తున్నటువంటి ఈ శక్తుల పట్ల మన సామాజిక వర్గం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని నేను మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా.